హాయ్ అండి, మసాలా రొయ్యలు ఎగురు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రొయ్యలు చక్కగా బ్లాక్ పార్ట్ అంతా తీసేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాన్లో స్టవ్ మీద పెట్టేసుకొని 4 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల ముక్కలండి ఇవి వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అయితే రొయ్యలు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఈ విధంగా రొయ్యల్లో నుంచి వచ్చిన నీళ్ళతోనే రొయ్యలు అయితే ఉడికిపోతాయి. ఇందులోకి సన్నగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర వేసుకోవాలి. మసాలా రొయ్యలు ఎగురైతే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్